శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రి నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే సప్తగిరుల ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ బహుళ షష్ఠి, రాత్రి 10 గంటల 2 నిమిషాల వరకు. నక్షత్రం ధనిష్ట, తెల్లవారుజామున 3 గంటల 58 నిమిషాల వరకు. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు శనివారము, అలాగే ధనిష్ట నక్షత్రం తెల్లవారుజాము వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం కూడా ప్రారంభమవుతోంది. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు లాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. మీరు నలుగురికి సేవ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇతరుల అభిప్రాయాలకి విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధ శుక్రులు మిథునంలోను, గురువు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి భూగృహ సంబంధ విషయాలలో సానుకూలత గోచరిస్తోంది. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారు మాత్రం ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. నిస్వార్థంగా సేవ చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక భరణి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే బాధ్యతలను మీరు విస్మరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోపావేశాలు అధికంగా కలుగుంటారు. దీంతో పాటు నూతన వస్తు వాహనాలపైన పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ ఆంతరంగిక విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీ గౌరవాన్ని నష్టపరిచే విషయాలు అనేకం జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మేషరాశి వారు ఈ రోజు శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోర్టు విషయాలలో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. శత్రువుల వలన ఎక్కువగా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారికి మాత్రం వ్యాపారంలో రాబడి తక్కువగా ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక రోహిణి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే రోహిణి నక్షత్రం వారికి మాత్రం రుణ సంబంధిత విషయాలలో మీకు సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే మీ స్నేహితులే మీకు శత్రువులుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మృగశిర నక్షత్రం వారికి మాత్రం మీరు సేవ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. భూగృహ సంబంధ విషయాలలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈ రోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థిక పరమైన విషయాలలో సానుకూలత గోచరిస్తోంది. విద్యార్థులకు ప్రతికూలత తొలగిపోతుంది. దీంతో పాటు అవకాశాలు అందిపుచ్చుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్థిక అనుకూలత, శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలలో సానుకూలత, విద్యార్థులకి అనుకూలత. ఆర్ద్ర నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఇక విద్యార్థులు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. రుణ సంబంధిత విషయాల్లో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక పునర్వసు నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ ఆంతరంగిక విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి జాగ్రత్త వహించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే నూతన రుణ ప్రయత్నం చేసే వారికి కూడా
అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈ రోజు దామోదరాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి ఉద్యోగస్తులకి అనుకూలత అనేది గోచరిస్తోంది. భూగృహ సంబంధిత విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత, హఠాత్తుగా మీకు గౌరవ మర్యాదలు పెరగటము, అలాగే ఆశించిన విధంగా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక పుష్యమి నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆంతరంగిక విషయాల్లో కూడా గోప్యత వహించేందుకు ప్రయత్నించాలి. మీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసంతృప్తిగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆశ్లేష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. వైద్య నిమిత్తంగా కూడా మీకు ఖర్చులు ఉంటాయి. అలాగే భూగృహ సంబంధ విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. లిటిగేషన్లు, కోర్టు కేసులు అధికంగా ఉంటాయి. ప్రతి విషయాల్లోనూ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన భావన అధికంగా కలిగి ఉంటారు. భూగృహ సంబంధ విషయాలలో ప్రతికూలతలు తొలగిపోయి అనుకూలత అనేది కలుగుతూ ఉంటుంది. మీరు కనుక స్థిరాస్తులు అమ్మాలన్నా కొనాలన్నా ఈరోజు మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారు మాత్రం వీరికి విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి చింతించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులు మాత్రం వీరి అభివృద్ధి గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. ఇక పుబ్బా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కళాకారులకి మంచి ప్రోత్సాహం అనేది లభిస్తూ ఉంటుంది. అలాగే మీరు గనక ఉమ్మడి కార్యక్రమాలు ఏవైనా చేస్తుంటే అందులో కూడా మీకు పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఉత్తరా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీరు గనక ఎటువంటి అగ్రిమెంట్లు చేస్తున్నా లేకపోతే ఎటువంటి లావాదేవీల్లో ఉన్నా అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి శ్రమ అధికంగా ఉన్నా పట్టుదలతోటి ఈరోజు పనులైతే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో తగిన జాగ్రత్తలు గనక తీసుకోకపోతే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పెట్టే పెట్టుబడులు వీటి విషయాలలో కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. కన్యారాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. కానీ నెమ్మదిగా వీరు సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు. అలాగే మీ కృషికి తగిన ఫలితాల కోసం మీరు ఎదురు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హస్త నక్షత్రం వారికి మాత్రం మీరు చేస్తున్న కార్యక్రమాలలో ప్రయోజనాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అగ్రిమెంట్లు, తర్వాత దీంతోపాటు లావాదేవీలు, లిటిగేషన్లు, కోర్టు కేసులు వీటిల్లో మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఉన్నత విద్య గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇవి వీరికి ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. విద్యార్థులు మాత్రం అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక స్వాతి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే స్వాతి నక్షత్రం వారికి మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. మనోనిబ్బరంతో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.
ప్రతికూలతలు అధికంగా ఉంటాయి. ప్రతికూలతలను అధిగమిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ఇక విశాఖ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానుకూలంగా అందుతూ ఉంటాయి. అలాగే ఉన్నతాధికారులు కూడా మీకు సహాయం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలత, వ్యాపారపరంగా సానుకూలత, ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారు మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి సానుకూలత అనేది గోచరిస్తోంది. నిర్మాణ పనులలో ఉన్న వారికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. భూగృహ సంబంధ విషయాలలో సానుకూలత, శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఇక అనురాధ నక్షత్రం వారికి శ్రమ అధికంగా ఉంటుంది. గురువులని దర్శనం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న భేదాభిప్రాయాలను అధిగమిస్తారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం వీరి భవిష్యత్తు ప్రణాళికలు ఎక్కువగా వీరు చేసుకుంటూ ఉంటారు. దీంతోపాటు లాయర్లకి అనుకూలమైన స్థితిగతులు అనేవి సూచిస్తోంది. దీంతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు మహావిష్ణు స్తోత్రాన్ని చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తోంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. రైతులకి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానాభివృద్ధి, అలాగే సంతానానికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీకు రావలసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా ఏకీభావం కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆనందంగా గడిపే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే మీరు కొన్ని సందర్భాలలో విశ్రాంతిని తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మీదైన శైలిలో మీరు పని చేయడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఈరోజు వీరికి ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించడం లేదు. అలాగే శుభకార్యాల గురించి లేకపోతే బంధుమిత్రుల్ని కలవటం గురించి ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, స్థానచలనము, బదిలీల వలన లాభం కలిగే అవకాశాలు, మనసు ప్రశాంతంగా ఉండే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం విమర్శలను తట్టుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. శ్రవణ నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆటంకాలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఇక ధనిష్ట నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే కృషికి తగిన ఫలితం కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీరు కోరిన ప్రాంతాలకు మీరు బదిలీల గురించి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అన్ని రంగాల వారికి కూడా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు భజగోవింద స్తోత్రాన్ని చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే నూతన ప్రయాణాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉమ్మడి వ్యవహారాలలో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారు మాత్రం కోర్టు విషయాలకు సంబంధించి వాయిదా కోరటం వలన వీరికి లాభం కలిగే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే శతభిష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే అన్ని రంగాల వారు కూడా ఎక్కువగా ప్రయాసకు గురవుతూ ఉంటారు.
అదృష్టాన్ని పరిశీలించుకుంటూ ఉంటారు. దీంతో పాటుగా సౌఖ్యము, ఆనందము వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పూర్వభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే, పూర్వభాద్ర నక్షత్రము సైన్స్ రంగాలలో, సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతోపాటు ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. బంధుమిత్రులు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మీనరాశి వారికి మాత్రం కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. సంతానానికి విశేషంగా కలిసొస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలమైన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్య విషయాలలో కూడా కలుగుతున్న ఇబ్బందులను అధిగమిస్తూ ఉంటారు. మాట పట్టింపులు, విరోధాలు వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆదాయం పెరిగేందుకు మార్గాన్వేషణ అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సాధారణ స్థాయి అనేది కనపడుతోంది. ప్రయాస ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక రేవతి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే, రేవతి నక్షత్రం వారికి వ్యాపారస్తులకి, ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి చికాకులు ఎక్కువగా ఉంటాయి. సంయమనం పాటించడానికి ప్రయత్నించాలి. పెద్దల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శనివారం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన వారం. సప్తగిరుల వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే, హిందూ పురాణాల పరంగా ఈ సప్తగిరులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. సప్తగిరులలో శేషాద్రి సాక్షాత్తు ఆదిశేషుడు కొలువైన ప్రదేశం. నీలాద్రి, నీలాంబరి అనే పేరు కలిగిన భక్తురాలి ప్రీత్యర్థం ఏర్పడింది. గరుడాద్రి సాక్షాత్తు గరుత్మంతుని నివాసం. అంజనాద్రి, అంజనాదేవి తపస్సు చేసిన కొండ. వృషభాద్రి, వృషభాసురుడనే రాక్షసుడి పేరు మీదుగా వచ్చిన కొండ. నారాయణాద్రి, నారాయణుడి పేరు మీద వచ్చిన కొండ. వెంకటాద్రి, సకల పాపాలు హరించేటటువంటి ఆ శ్రీనివాసుడి నిలయం. సప్తగిరుల ప్రాముఖ్యతను పరిశీలించినట్లయితే, భూలోక వైకుంఠంగా పిలువబడే తిరుమల 7వ కొండ అయిన వెంకటాద్రిపై వెలిసింది. ఈ పర్వత శ్రేణులు మొత్తం కలిపి శేషాచలం అనే పేరుతో పిలువబడతాయి. ఎందుకంటే ఇక్కడ స్వామివారికి సదా సేవలు అందించే ఆదిశేషుడి ఆకారంగా భక్తులు విశ్వసిస్తారు కాబట్టి శేషాచలం అనే పేరు వచ్చింది. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలంటే ఈ సప్తగిరులను దర్శనం చేసుకోవటం, పుష్కరిణిలో స్నానం చేయటం ద్వారా సమస్త పాపాలు తొలగిపోతాయని పద్మపురాణంలో చెప్పడం జరిగింది. లౌకికంగా ఆ తల్లి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంది. ఎవరిని కాపాడుతుంది? నీకు భక్తి ఉండి, భక్తి అంటే మౌఢ్యమయ్యి కాదు, ధార్మికమైన మార్గంలో ప్రయాణం చేస్తున్న వాడవై, కనీసం ధర్మం మీద అనురక్తి ఏర్పడిన వాడవైతే, నీకు ఒకనాడు ఆపద ఏర్పడి భయం ఏర్పడితే అమ్మా అని పిలిస్తే వచ్చి కాపాడి నిన్ను పైకెత్తడానికి ఆవిడ సిద్ధంగా ఉంటుంది. దేవి భాగవతంలో సుదర్శనోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం, అందులో ఆయన్ని మట్టు పెట్టాలని ప్రయత్నం చేశాడు. ఆయన సోదరుడి యొక్క తండ్రి, అంటే 2 భార్యల బిడ్డల వాళ్ళు, ఒక మహారాజు. ఆ 2వ భార్య యొక్క బిడ్డడికి రాజ్యం ఇవ్వడం కోసం ఆ 2వ భార్య యొక్క తాత, ఆయన తల్లిగారి తండ్రి, చచ్చిపోయినటువంటి రాజుగారి యొక్క మొదటి భార్య కొడుక్కి రాజ్యం రాకూడదని ఆ మొదటి భార్య తండ్రిని చంపేశాడు. మొదటి భార్య కొడుక్కి రాజ్యం రాకూడదని అతని రాజ్యం నుంచి దూరంగా తొలగతోశాడు. ఆయన పేరే సుదర్శనుడు. ఆయన అమ్మవారిని నమ్ముకున్నాడు. ఎప్పుడూ అమ్మవారిని నమ్ముకుని ధార్మికంగా రాజ్యం పోయినా తృప్తితో ఉన్నాడు.
ఒకనాడు ప్రత్యక్షమైంది. రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగభూషణాం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం. ఎర్రటి బట్టలు కట్టుకుని శంఖచక్రాలు పట్టుకుని గరుడ వాహనం మీదొచ్చి ప్రత్యక్షమైంది. ఆమెని ప్రార్థన చేశాడు, నేనున్నాను రా అబ్బాయి, నువ్వు ధార్మికంగా బ్రతుకు. ఒకనాడు స్వయంవరానికి వెళ్ళాడు, ఓ పిల్లని పెళ్లి చేసుకున్నాడు, వస్తున్నాడు. ఆయన మీద కక్ష కట్టిన వాళ్ళు ఆయనని చంపెయ్యాలని చెప్పి, సోదరుడేగా అవుతాడు మరి, తన తండ్రి గారి రెండవ భార్య కొడుకేగా, ఆ శత్రుజిత్ అనబడేటటువంటి వ్యక్తి మిగిలినటువంటి రాజులు సైన్యం తీసుకుని దారి కాచి చంపడానికి సిద్ధపడ్డాడు. అమ్మవారు నమ్ముకుని అమ్మా 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 అని పిలుస్తూ భార్యాభర్తలు ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. అమ్మవారు ప్రత్యక్షమైంది, 2 బాణాలు వేసి. ఎవరు యుద్ధానికి వచ్చారో వాళ్ళిద్దరూ మరణించారు, మిగిలిన వారు స్తంభీభూతులైపోయారు. ఆయనే కాశీపట్నంలో దేవీ నవరాత్రులు మొదలుపెట్టాడు. చక్కగా పిల్లని పెళ్లి చేసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు. ఆ చనిపోయిన కొడుకు తల్లి కూడా మారింది, ఆయన కాళ్ళ మీద పడింది. అమ్మవి నువ్వమ్మ అన్నాడు, ఆదరించాడు, దేవీ నవరాత్రులు మొదలుపెట్టాడు. ఎంతో కీర్తి సంపాదించాడు, లోకమునందు విరాజిల్లాడు.